ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం బీసీల నెత్తురు ఉడుకుతుంది. దానిలో భాగంగా సలసలసల మండుతుంది బీసీల రక్తము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు పల్లకిలు మోద్దము, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు పల్లకిలు మోద్దము, రాజకీయ రంగాన్ని చేతబట్టుకుందము. సలసలసల అరే సలసలసల మండుతుంది బీసీల రక్తము, బీసీలం ఒక్కటై చేద్దాము యుద్ధము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము. మాయ మాటలెన్నో చెప్పి మన ఓట్లతో గద్దెనెక్కి అధికారం అందగానే మన బతుకులు ముంచేసి, అధికారం అందగానే మన బ్రతుకులు ముంచేసి, అధికారం అందగానే మన బతుకులు ముంచేసి, పాలితులుగా ఎన్నాళ్ళు బతుకుదామురా, పాలితులుగా ఎన్నాళ్ళు బతుకుదామురా, పాలకులై రాజ్యాన్ని ఏలుదామురా. సలసలసల అరే సలసలసల మండుతుంది బీసీల రక్తము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము, బీసీలం ఒక్కటై చేద్దాముర యుద్ధము. ఈరోజు మనం చర్చించబోయే అంశం బీసీల నెత్తురు ఉడుకుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో మనతో పాటు చర్చించడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు, అతను మాజీ డీజీపీ గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ హెచ్ఎండిఏ కమిషనర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ శ్రీ టి చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును చూశారు. 42% రిజర్వేషన్లు కొట్టేసింది. మరి నిజంగా ఏ ప్రాతిపదికన రేవంత్ రెడ్డి గారు అక్కడ వాదనలు వినిపించారు? మరి బీసీల తరపు నుంచి ఎందుకు మరే వాళ్ళకు న్యాయం జరగలే? అంటే బీసీలు అంటే వీళ్ళు ఓట్లేసి యంత్రాలుగా ఉండాల్సిందేనా? ఇప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళందే ఈ సమస్య అర్థం కాదండి. నిన్న హైకోర్టు ఉత్తర్వులు చూడంగానే షాక్ అయిపోయామంటే అర్థం ఏంటంటే బీసీలకు అసలు సమస్యలు అర్థం కావట్లేదని చెప్పి మనం అనుకోవాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే భారత రాజ్యాంగం 1950లో వచ్చింది. అంత ముందు వరకు భారతీయులు సమానులు కాదు, కులాల పరంగా పుట్టుకతోనే అసమానులుగా, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే దృష్టితో భారతదేశ చరిత్ర సాగింది. సనాతన ధర్మం అని చెప్పండి, ఏదన్నా చెప్పండి, ఏదైనా కానీ భారతీయులందరూ సమానులే అనేది మాత్రం మన ధర్మంలో లేదు, భారతీయ ధర్మంలో లేదు. భారత రాజ్యాంగం వచ్చినాకనే 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్, అంటే భారతీయులు సమానులు అనమాట, అందరికీ సమానమైన ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. ఆ రకంగా సమానం చేశారు. సో రాజ్యాంగంలో అయితే, మన రాజ్యాంగం ప్రకారం అయితే మనమంతా సమానులే. కానీ ఈ మనువాద స్మృతి అన్డిక్లేర్డ్గా, అప్రకటితంగా ఇంకా అమలవుతుంది. కాబట్టి కొన్ని కులాలు పెద్దవని, కొన్ని కులాలు చిన్నవని చెప్పి ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకని ఈ రోజున భారతదేశంలో కానీ, మరి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని కులాలే రాజ్యం వెళ్తున్నాయి. ఈ రాజ్యమేలే కులాలు 2-3 కులాలే ఉండి వాళ్ళకి అనుగుణంగా కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మిగిలిన కులాల వాళ్ళని దాదాపుగా 90% పైగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ అంశమే మనం కనుక తీసుకుంటే స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంతవరకు బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వని వాళ్ళు ఎవరు? ఎవరైతే ఏ కులాలైతే మనల్ని వెళ్తున్నాయో ఆ కులాలే మనకి ఇవ్వలే. అదే వాళ్ళకి వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకోవాలనుకోండి, కమ్మారెడ్డి వెలములకి రిజర్వేషన్లు కావాలనంటే ఒక్క ఉదుటున కేవలం 10 రోజుల్లోనే ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. మోడీ ఆధ్వర్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన రాలే, రిజల్యూషన్ రాలే. వాళ్ళంతటా వాళ్లే 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. మరి ఈ రోజున జనాభా 50% కన్నా ఎక్కువ ఉంటే అడిగేది కేవలం 42% రిజర్వేషన్లు తెలంగాణలో. దానికి కూడా బీసీలు సిద్ధమై ఉన్నారు. ఈ రోజున బీసీలు తెలంగాణలో అడుగడుగున
ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు వస్తున్నాయని నమ్ముతున్నారు అమాయకంగా. మీరు అమాయకంగా నమ్ముతున్నారు, మేము మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా క్లియర్గా చెప్తున్నాయి, మొహం మీద గుద్ది మరీ చెప్తున్నాయి. సపోజ్ నిన్న చూసుకుందాం, హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసింది. సగానికి సగం మంది ప్రజలు ఎవరైతే మహిళలు ఉంటారో, సగానికి సగం జనాభాలో మహిళలకి, వాళ్ళకి ఉచిత బస్ సౌకర్యం ఉంది ఆల్రెడీ. మిగిలిన వాళ్ళకి రేట్లు పెరిగినాయనే సమస్య. అది సమస్యనా, లేకపోతే 42% రిజర్వేషన్లు డిమాండ్ చేయటం సమస్యనా? దానికోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలా, దేనికోసం పనిచేయాలో చెప్పండి నాకు. అలానే ఆయన కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు బీజేపీ తరపు నుంచి. ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ బీసీలను వాడుకుంటుందని చెప్తున్నాడు. మీరు ఎవరిని వాడుకుంటున్నారు? మీరు ఎవరి ఓట్లతో మీరు కేంద్రంలో అధికారాన్ని సాధించారు? మరి మీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా కమ్మారెడ్డి వెలమకి మీకు మీరే 10% రిజర్వేషన్లు ఎలా ఇచ్చుకున్నారు? ఏ ఆందోళన లేకుండా. మరి బీసీలకి ఇవ్వటంలో మీకేంటి ఇబ్బంది? కాంగ్రెస్ ప్రభుత్వం చచ్చుదో పుచ్చుతో ఒక చట్టమో ఒక జీవోనో చేసింది. వాళ్ళ యొక్క మరి ఆ రాజకీయ అవసరాలను బట్టి ఇంతకాలం 78 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది బీసీలకు న్యాయం చేయటంలో. చేద్దామనే దృక్పథంతో వచ్చింది అనుకుందాం, వాళ్ళది సదుద్దేశమే అనుకుందాం. ఓ పక్కన ఏ ఉద్దేశం ఉన్నా ఒక ప్రతిపాదన పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు 9th షెడ్యూల్లో 42% బీసీల రిజర్వేషన్ ఇంక్లూడ్ చేసేందుకు చేయలేదు చెప్పండి. కిషన్ రెడ్డి గారు దీని మీద ఏం చెప్తారు? ఆర్ కృష్ణయ్య గారు బీసీ నాయకుడిగా ఏం చెప్తారు ఈ రోజున? ఇది కాకుండా కాంగ్రెస్, సరే కాంగ్రెస్ది నమ్మటానికి ఉండేటువంటి పార్టీ ఏం కాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయినాయంటే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ రాష్ట్రంలో ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేశారు. కోర్టుల సాక్షిగా క్రియేట్ చేసి సమస్యలు సృష్టించి బీసీలని అల్లరిపాలు చేస్తున్నారు. అంటే బీసీలు అయోమయంలో పడేస్తున్నారు. అందువలన బీసీలు అందరూ గమనించాలి. కులగణన చేయని కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి మనకి. ఈ మధ్యనే ఆయన మోడీ కులగణన చేస్తా అన్నాడు. కులగణన చేసి జనాభా దామాష పద్ధతిలో మనం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాదు, చట్టసభల్లో రిజర్వేషన్ సాధించాలి. ఎందుకు సాధించాలి? ఈ రోజున 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో బీసీలు కేవలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపుగా 60 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి, 13-12 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలి, కేవలం 7 మందే ఉన్నారు. అది ఒక ఎంఐఎం పార్టీ ఉండబట్టే. ఇదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 43 మందే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపుగా 90 మంది ఉండాల. అక్కడ కూడా 10-12 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాల్సింది కేవలం 3 ఉన్నారు. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. జనాభా ఎక్కువ, ఎంపీలు తక్కువ. అటు బీసీలకు జరిగే అన్యాయం గత 7 దశాబ్దాలుగా ఈ భారతదేశంలో జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం అమలు చేయటం అంటే ఏంటంటే అందరినీ సమానంగా చూడటం. సార్ ఒక చిన్న చట్టసభల్లో సమాన స్థాయిలో ఎమ్మెల్యేలు రావటం జనాభాకు అనుగుణంగా. ఇది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పార్టీలన్నీ విఫలమైనాయి. బీసీ సోదరులు అందరూ ఇది గమనించాల్సిన అవసరం ఉంది. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు నిజంగా ఈ అగ్రన్న పార్టీలన్నీ కూడా కుమ్మరోలు కుండలు చేసుకోవాలి, రజకులు బట్టలు ఉత్తుకోవాలి, నాయబ్రాహ్మణులకు క్షవరం చేసుకోవాలి, గౌడ్సు కళ్ళు గీసుకోవాలి, మీరు అంతవరకే పరిమితం. వీళ్ళు మనలా ఈ బీసీలని, ఈ జాతుల్ని ఆ స్థాయిలో ఊహించుకోలేకపోతురా? అంటే వీళ్ళు కూడా మాతో పాటు చట్టసభలకు రావాలి, వీళ్ళు కూడా సర్పంచులు కావాలి, జడ్పీటీసీలు కావాలి, గ్రామ స్థాయి నుంచి వీళ్ళకు కూడా అధికారం అందాలనే విషయాన్ని ఈ అగ్రకులాలు జీర్ణించుకోలేకపోతున్నాయి సార్. జీర్ణించుకోలేవు. అదే కదా మన భారత రాజ్యాంగాల్ని అమలుపరచకుండా మనుస్మృతిని అమలుపరుస్తున్నారు, మనువాదాన్ని అమలుపరుస్తున్నారు. మనువాదం అంటే ఏంటి? ఇప్పుడు ఏ కులాలు అయితే పైన ఉన్నాయో, మొన్నటి వరకు మన స్వాతంత్రం వచ్చిన
కొన్ని నాళ్లలో ముందు రోజుల్లో బ్రాహ్మణులు వాళ్ళకి ఆధిపత్యం ఉండే, ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోయింది. తగ్గినాక రెడ్ల యొక్క పెత్తనం మొదలైంది. రాజకీయాలని రెడ్లు శాసించారు. ఆ తర్వాత కమ్మలు రాజ్యాన్ని శాసించడం మొదలుపెట్టారు. తర్వాత వెలమలు తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేపట్టారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మా కులం గొప్పది కాబట్టి మేం పాలిస్తాం, మీరు పాలితులుగానే ఉండాలి. ఇదే మనకి బీసీలో అర్థం చేసుకోవాల్సింది. నీకు కావాలంటే గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, కుమ్మర ఆవులు ఇస్తాం, లేకపోతే ఈ పద్ధతిలో మీరు చూస్తున్నారు. కానీ మీకెందుకయ్యా పాలన, మేం చేస్తాం మీ పాలన అంటే ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలు. అందుకని బీసీలు గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు పెట్టుకోవాలి. ఈ రోజున తెలంగాణలో ఒక మంచి పరిణామం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది, బీసీల కాసును తీసుకుంటానికి మొదలుపెట్టింది. అలానే మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరపున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కలుపుకుపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే రాజకీయ వృత్తిని చేపట్టాల. మా వృత్తి కుల వృత్తే కాదు, మాది రాజకీయ వృత్తి కూడా మేము చేపడతాం అనే ధోరణిలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. మరి సారు మీరు చెప్పినట్టు విషయంలో మొత్తం కూడా మా ప్రైమ్ లైన్ ప్రేక్షకులు చూస్తున్నారు సార్. నిజంగా ఖచ్చితంగా ఈ కింది వర్గాలకు కూడా అధికారం రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజం మొత్తం మారుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది సారు మాటలో విన్నాం. మరొక ముఖ్య అతిథి చిరంజీవులు గారు మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మరి తమిళనాడులో జయలలిత గారు ఏ విధంగా మరి అక్కడ రిజర్వేషన్లు సాధించింది, మరి రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కలు తీశారు, మరి పార్లమెంట్లో ఎందుకు ఒప్పించలేకపోయారు, ఆ 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చలేకపోయారు? మరి నిజంగా ఎవరు ఫెయిల్ అయినట్టు? ఇక్కడ బీసీలు ఫెయిల్ అయినట్ట, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట, బీజేపీ పార్టీ ఫెయిల్ అయినట్ట? సార్ అందరికీ నమస్కారం, ప్యానలిస్టులందరికీ. సో ముఖ్యంగా ఇవాళ 42% రిజర్వేషన్ పైన హైకోర్టులో స్టే రావడం అనేది రూలింగ్ పార్టీ ఫెయిల్యూరు, అదేవిధంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా దానికి బాధ్యులు. వాస్తవం మాట్లాడాలంటే ఈ మూడు పార్టీలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం బీసీలను ఒక భ్రమలో ముంచి వాళ్ళ ఓటు బ్యాంకును లాక్కొని, వాళ్ళ ఓట్లను లాక్కొని రాజకీయం చెలాయించడం తప్ప ఇంకో విధమైనటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. నిజానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు మోడల్ పోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో జయలలిత గారు ఏం చేశారు, ఎప్పుడైతే 92లో ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ రాగానే అప్పటికే అక్కడ అమల్లో ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి కోర్టులు కొట్టివేయడం అయింది. సో వారు ఇమీడియట్గా ఏం చేసినారు, 9th షెడ్యూల్లో పెడితే తప్ప రక్షణ లేదనే ఉద్దేశంతో తమిళనాడులో 94లో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకొని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రానికి పంపడం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను సమావేశపరిచారు. ఒక 5-6 సమావేశాలు ఏర్పరిచి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు నివృత్తి చేసినారు. అదేవిధంగా అంబాశంకర్ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించినటువంటి ఎంపెరికల్ డాటానంతా కూడా సేకరించారు. సేకరించిన తర్వాత ఈ యాక్ట్ చేసి ఈ యాక్ట్ను కేంద్రానికి పంపించారు. కేంద్రంలో ఆమె జయలలిత ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది, నేను 9th షెడ్యూల్లో పెట్టించుకున్న తర్వాతనే తిరిగి చెన్నై వస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని వితిన్ 3 monthsలో మొత్తం 9th షెడ్యూల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించుకొని మళ్ళా మద్రాసుకు తిరిగి వచ్చింది, చెన్నైకి. అట్లాంటి కమిట్మెంట్ ఎక్కడ ఉందండి వీళ్ళకు? ఇక్కడ ఏదో మేము చట్టం చేసేసినాం అని చెప్పేసి March 17th రోజు వీళ్ళు 9th షెడ్యూల్లో పెట్టాలని 2 బిల్స్ చేశారు, బిల్ నెంబర్ 3 and 4. ఒకటేమో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషను, ఇంకోటి స్థానిక సంస్థల్లో రిజర్వేషను. ఈ 2 బిల్లుల్ని ఇక్కడ పాస్ చేసి గవర్నర్ ద్వారా April 7th రాష్ట్రపతికి రీచ్ అయింది, హోమ్ మినిస్ట్రీకి రీచ్ అయింది. April 7th నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక 6 సార్లు వాళ్ళు అనేకమైన కొరీలు వేసినారు. ఆ కొరీలకు ఆన్సర్ ఇక్కడ నుంచి పోయింది. లాస్ట్ కొరికి July 21st రోజు పోయింది ఆన్సరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రంలో దీనిపైన ఎలాంటి స్పందన లేదు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేంద్రంలో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఇష్టం లేదు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ డౌట్స్ నివృత్తి చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయకుండా మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం, ఇక మాది అయిపోయింది, ఇక మొత్తం కేంద్రం కోర్టులో ఉంది, మేము పట్టించుకోమంటే నువ్వు ఎవరిని మోసం చేయడానికి ఈ జీవో తెచ్చింది నేను చెప్తాను తర్వాత. అది ఒక కేంద్రం మీద వీళ్ళు ప్రెషర్ పెట్టడంలో ఫెయిల్ అయినారు.
తమకేదో బాగా చిత్తశుద్ధి ఉన్నట్టు నిరూపించుకోవాలని చెప్పేసి అక్కడ ఏదో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసినారు తప్ప ఇంకోటి కాదు. ఇక రెండో విషయానికి వచ్చేస్తే బీజేపీ మొదటి నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇష్యూలో వాళ్ళు ఆపోజ్ చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తే 1990లో విపి సింగ్ గారు మండల్ కమిషన్ రికమెండేషన్స్ సంబంధించి ఆయన పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆగస్టు 7th 8th రోజు సరే ఆయన బిల్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని వాదించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆయన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాడని చెప్పేసి మండల్ కమిషన్ అమలు చేస్తాడని చెప్పేసి అతనికి మద్దతు విరమించి పడగొట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అట్లాగే కేంద్రంలో ఎవరు అడగకుండానే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వారం రోజులలో అమలు చేసినారు. చెప్పాలంటే జనవరి 7th రోజు క్యాబినెట్ డెసిషన్, జనవరి 8th రోజు లోక్సభ, జనవరి 9th రోజు రాజ్యసభ, జనవరి 12th రోజు రాష్ట్రపతి ఆమోదం, 14th నుంచి దేశవ్యాప్తంగా అమలు. అంటే మీరు అనుకుంటే వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిందే, మరి మా రిజర్వేషన్ బిల్లులు వచ్చి మీ దగ్గర 6 నెలలు అవుతుంది, దాని గురించి ఎందుకు పట్టించుకోరండి మీరు? అంటే మీకు బీసీల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు, బీసీలకు రిజర్వేషన్లు రావద్దనే కదా మీ ఉద్దేశం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే గోడ మీద పిల్లిలాగా వెయిట్ చేస్తూ ఉంది, ఏ అవకాశాన్ని ఎక్కడ తీసుకుందాం అని. ఇప్పటి వరకు 42% మీద వాళ్ళు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయాలి, ఒక స్టేట్మెంట్ వాళ్ళ అధినాయకత్వం ఇవ్వాలి. వాళ్ళు నిన్న హైకోర్టులో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇంప్లీట్ కాలే. సో వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తూనే ఉంది. సో ఒకటి వాళ్ళు ఉన్నప్పుడే కదా రిజర్వేషన్స్ పంచాయతీలలో 34 నుంచి 22, 23కు తెచ్చినటువంటి మహానుభావులు మళ్ళీ వాళ్ళ మాట్లాడతారు. ఆ సెక్షన్ 285 ఏం చేర్చింది వాళ్ళే, నెగిటివ్ సెన్స్లో చేర్చిండ్రు, దాన్ని ఇంకో సెన్స్లో కూడా చేర్చచ్చు. సో ఇవాళ అదే ప్రతిబంధకమై కూర్చుంది. అందుకే ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత ప్రయత్నం చేసి ఒక కులగణన చేసింది, ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టింది, ఒక బిల్లు కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత వాళ్ళు సెక్షన్ 285 తీయాలని ఒక ఆర్డినెన్స్ తెచ్చుడు, మళ్ళా బిల్లులు 13, 14 అని తీసుకొచ్చి ఆగస్టు 31, సెప్టెంబర్ 1 రోజు మళ్ళీ గవర్నర్కి పంపితే, గవర్నర్ కేంద్రానికి పంపితే 3 బిల్లులు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆగున్నాయి. సో మరి ఇప్పటి వరకు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి మీద ప్రెషర్ పెట్టి ఒక్కటన్నా క్లియర్ చేయించుకున్న వాళ్ళు గారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో ఒక్కరోజు కూడా ఈ విషయం మీద అది కూడా చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారికి బీసీల సమస్యల గురించి బయట మాట్లాడతాడు కానీ పార్లమెంట్లో మాట్లాడాడు. మొన్న వర్షాకాల సమావేశాలు దాదాపు 1.5 month నడిచినాయి, 1.5 month. ఒక 5 నిమిషాలు టైం లేదా? మేము అదే చెప్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చెప్పినంత చేతల్లో లేదు, ఇక మిగతా పార్టీలు డైరెక్ట్గానే ఆపోజిషన్. అందుకే బీసీలు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అనుకూలంగా లేదు. మీరు రేపు రాబోయే కాలంలో బీసీలకు అనుకూలమైన పార్టీలకు ఓట్లు వేయండి రా బాబు, లేకపోతే రాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో రాజకీయ వ్యవస్థనే కాదు, న్యాయ వ్యవస్థ కూడా అంతే. న్యాయ వ్యవస్థలో 50% అనేటువంటి సీలింగ్ ఒకటి కృత్రిమ సీలింగ్ను కోర్టులు సృష్టించినాయి. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ అనే మాట ఎక్కడ లేదు. 1961లో ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది. 61 ఆ సీలింగ్ ఉన్నందుకే మన రాష్ట్రంలో కూడా అనంతరామన్ కమిషన్ 1971లో 70లో మనకు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ 50% సీలింగ్ దృష్టిలో పెట్టుకుని మనకు 30% బీసీలకు రికమెండ్ చేశారు. అప్పుడు ఎస్సీ ఎస్టీలకు కలిపి 20% ఉండే. సో 30% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% అమలు చేసింది. అట్లనే మండల్ కమిషన్ కూడా 27% ఇచ్చింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కేంద్రంలో 22.5% ఉంది. 50లో 22.5 పోతే 27.5 ఉంటుందని 27% ఇచ్చినారు. దాన్నే మళ్ళా మండల్ కమిషన్ రికమెండేషన్ ఇందిరా సాహనిలో దాన్నే రీఇటరేట్ చేస్తారు. మళ్ళీ తీసుకొచ్చేసి అసలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ మనకు ఆర్టికల్ ఏంటంటే 275D అండ్ 245D అండ్ 245T6లో దీనిపైన రిజర్వేషన్కి సంబంధించినటువంటి మనకు అంశాలు ఉంటాయి. అయితే దాంట్లో రాజ్యాంగంలో ఇక్కడ 50% సీలింగ్ రాలేదు. వీళ్ళు ఏం చేసినారు, ఇందిరా సాహని కేసును తీసుకొచ్చి దీనికి అప్లై చేసి 50% సీలింగ్ దాటద్దు, అందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి, బీసీలకు మాత్రం 50% లోపట మిగిలిది ఇవ్వండి అని పెట్టేస్తే ఇవాళ 22% తెలంగాణలో వచ్చింది. లేని జడ్జిమెంట్ను తీసుకొచ్చి దీనికి ఆపాదించి ఇవాళ బీసీలను అనగదొక్కడానికి జ్యుడిషియరీలో కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందుకే చెప్తున్నా, బీసీలు ఇవాళ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చైతన్యవంతమై ఆర్గనైజ్ అయ్యి
ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టకపోతే 42% సాధించుకోవడం కష్టం. ఇవాళ కేంద్రంలో ఉన్న 27% కూడా సక్రమంగా అమలైతలే. ఇవాళ కేంద్రంలో ఉన్న విద్యా ఉద్యోగాలు తీసుకుంటే కూడా మనకు ఎంత ఉందంటే ఏ కేటగిరీ బి కేటగిరీ ఉద్యోగాలలో 14 to 16% ఉంది. సి కేటగిరీ డి కేటగిరీలో 22% ఉంది. సో నేను ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అది 243 D6 T6 సో ప్రొవిజన్స్. సో ఇట్లా లేని ప్రొవిజన్స్ను అటు జ్యుడిషియరీ చేస్తుంది. అదే జ్యుడిషియరీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేసే వరకే టక 50% సీలింగీలకు అప్లై కాదు అని చెప్పి వాళ్ళు క్లియర్ చేస్తారు. మరి బీసీలకి ఇంకెక్కడ న్యాయం జరుగుద్దండి? మరి బీసీలు కూడా అర్థం చేసుకోవాలి, మనం ఎవరిని కోటేస్తున్నాం, ఎందుకు కోటేస్తున్నాం, వాడు మనకి ఏం చేస్తుండు, మన అవకాశాలను గండి కొట్టేటోనికి మనం ఎందుకు ఓటేయాలి? ఇవాళ తెలంగాణలో ఈ 42% అంటే అంతకుముందున్న 34% కూడా బీసీలకు రాకుండా అడ్డుకున్నది ఎవరు? 2011లో 3 రెడ్డిలు వేశారు. ఇప్పుడు 2011లో ఎందుకు వేసినారంటే కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ 2010లో వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మొత్తం రిజర్వేషన్ 50% దాటకూడదని కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2010లో వచ్చింది. వస్తే 2011లోనే హైకోర్టులో పిటిషన్ వేసి 2012లో ఆర్డర్ తీసుకున్నారు. ఏది 34% ఇవ్వడం తప్పు, సో బీసీలకు తగ్గించాలని తీసుకుంటే అప్పుడు వినయ్ కుమార్ అనేటువంటి మన పుంజాల వినయ్ కుమార్ శివశంకర్ గారి కుమారుడు ఆయన సుప్రీంకోర్టులో వేసి వీళ్ళ మధ్య కాంప్రమైజ్ కుదిర్చి మళ్ళీ పిటిషన్ అంటే కాంప్రమైజ్ కాన్సెంట్ పిటిషన్ వస్తే అప్పుడు 34% 2013లో అమలైంది. 2018లో మళ్ళీ ఇద్దరు పోయి స్వప్నారెడ్డి అని ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, ఇంకా అతని పేరు ఏదో సత్యనారాయణ రెడ్డి, ఇంకేదో తిరుపతి రెడ్డి ఏదో ఉంది అతను. మొత్తానికి బీసీల వ్యతిరేకంగా రెడ్లే వేస్తారు, ఇప్పుడు కూడా రెడ్లే పోయిన్లు. సో మనం బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని కోటేస్తున్నాం, ఎవరిని ఇవాళ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీల ఓట్లు లేకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు అయినలా. ఇవాళ మీకు మీ హక్కులకు ఏం భంగం కలిగిందని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, 28 పోతే బీసీలు దాదాపు 56.36% అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మొత్తం కలిస్తే 86% జనాభా ఉంటుంది. 14% ఓసీలు, 14%లో 3 నుంచి 4% వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఈ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఇక లోకల్ ఉన్నోళ్ళు 10% వాళ్ళకు నీకు పోటీ చేయడానికి రిజర్వేషన్లు ఎంత అవుతుంది? మనకు బీసీలకు 42% ఇస్తే 67 అవుతుంది. మొత్తం కలిపి 67%లో ఇంకా 33% ఓపెనే ఉంది. నీ 10% పబ్లిక్ 33% ఓపెన్ ఉంది. నీ హక్కులకు ఏం భంగం కలిగింది? నువ్వు ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తావు, మీ 10% ఉన్నోళ్ళకేమో మొత్తం కావాలి. మరి 60% ఉన్నోడు ఏం కావాలి? 22%తో సంతృప్తి పడాలనా? మరి అట్లా బీసీలు ఎట్లా రేపు భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా సార్? ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీకి వేసారు ఓట్లు, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీకి వేసారు. మనం ఇప్పుడు అందుకే బీసీలకు సంబంధించిన పార్టీలు వస్తున్నాయి. ఆల్రెడీ 1-2 పార్టీలు ఉన్నాయి, ఇంకా వస్తాయి. 100% మేము కోరేది ఏంటంటే మీరు బీసీల పార్టీలకే ఓట్లు వేయండి. ఎవరు గెలిచినా ఇప్పుడు బీసీలకు 3-4 పార్టీలు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే బీసీ వాదం అనేది గ్రామాన గడప గడపకు ఎవరి కెపాసిటీని బట్టి వాడు తీసుకెళ్తాడు. సో కానీ ఎన్నికల సందర్భంగా అందరు కూడా కొంత ఐక్యమై పోటీ చేస్తే 100% రిజల్ట్ సాధించే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఎవరిది వాళ్ళు పోయిందంటే మళ్ళీ వీళ్ళు ఎక్కిలో పడతాడు. ఆ తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి రాజ్యాధికారం అప్పగించిన వాళ్ళం అవుతాం. సో మనం కోరేది ఏంటంటే నాయకత్వం అనేది వాళ్ళ బీసీలలో పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. సో 4 పార్టీలో 40 మంది లీడర్లు తయారవుతారు. అదేవిధంగా భావజాలం వ్యాప్తి అవుతుంది. ఎన్నికల సందర్భంలో వీళ్ళందరి కామన్ గోల్ ఒకటే, బీసీల రాజ్యాధికారం సాధించాలి. కాబట్టి అందరు కలిసి మనం పోటీ చేసుకోగలిగితే 100% రాజ్యాధికారం వస్తుంది. ఎందుకు రాదండి? 60% జనాభా ఉన్న మన ఓట్లు మనకి వేసుకున్నాం తెలియకుండా. గ్రామాల ఓటు చైతన్యం రాలే ఇంకా మన అంటే ఇప్పుడు అందుకే 4 పార్టీలు వస్తే 4 వైపులో పోతారు కదా. ఒకరికి ఇంకేమన్నా ఇబ్బంది అయినా ఇంకో 3 ఉంటారు ఫీల్డ్లో. సో అట్లనే మేము కోరేది ఎందుకంటే రాజ్యాధికారం అని ఇప్పుడు మనం చూస్తున్నాం. యూపీలో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ చిన్న కులాలు రాజ్బర్స్ ఉన్నారు. అది చిన్న కులం, వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళ మంత్రిగా చేస్తున్నారు. సో అట్లా ఇక్కడ మన కులాల వారిగా పార్టీలు రాలే. మనం అన్ని కులాలను కూడా 3 పార్టీలను మోయడానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు మీరు తమిళనాడులో కూడా చూడండి, 1 years పార్టీ ఉంది పిఎంకే. వాళ్ళు ఒక కులం బేసిస్ మీద పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళ రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. సో రేపు ఇక్కడ మనకు ఒక మంచి వాతావరణం ఉంది. కనీసం కులాల వారిగా రాలే. ఇప్పుడు బీసీల వాదంతో మనం వస్తున్నాం కాబట్టి 4-5 రాని పార్టీలు అందరినీ వెల్కమ్ చేద్దాం. వాళ్ళందరూ కూడా బీసీ వాదాన్ని గ్రామాన్ని తీసుకెళ్ళాలి.
గ్రామంలో చైతన్యం తీసుకురావాలి. బీసీ ఓటు బ్యాంక్ అనేది మనకే పడేలాగా మనం ఎన్నికల సమయంలో కృషి చేసుకుంటే 100% ఏం జరుగుద్దంటే బీసీ వాదం అనేది గెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో బీసీ వాదం అనేది ప్రబలింది. నిన్నటి జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి ఇంకా ప్రజలందరూ కూడా బగబగ మణుతున్నారు లోపటి నుంచి, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్ 9th మనకు 2009 డిసెంబర్ 9th రోజు తెలంగాణ ఇస్తామన్న స్టేట్మెంట్ను మళ్ళా డిసెంబర్ 26 ఏదో తేదీలో వెనక్కి తీసుకొని కమిషన్ అన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లయితే బగ్గుమని లేషన్లో మండి ఇవాళ కూడా బీసీలలో ఆ వాదం వచ్చింది. ఇవాళ బీసీలకు జరుగుతుంది అవమానం కాదు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం. మీరు 42% ఇస్తామని చెప్పి ఇయ్యక మోసగించడం వేరు, అవమానించడం వేరు, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడం వేరు. ఇవాళ జరుగుతుందంతా చాలా ఆత్మాభిమానం మంది ప్రిపేర్ దెబ్బకొడుతున్నారు. అయ్యారు సార్. గ్రామాలలో మాకు వచ్చింది రిజర్వేషన్ మేమని సర్పంచ్గా జరిపి చాలా మంది ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు నిజంగా మానసికంగా చాలా మంది నాకు మాట్లాడుతున్నారు. చాలా ఇదైపోయారు. మరి రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, మనకి ఇంకా 6 వారాలు టైం ఉంది. 4 వారాలలో ప్రభుత్వం చేయాల్సిన పిటిషన్ వేయాలి. ఆ తర్వాత 2 వీక్స్లో వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కానీ మిగతా వాళ్ళ స్టాండ్ వేయాలి. సో 6 వారాలు టైం ఉంది. ఈ టైంలో నేను ఏమంటున్నా అంటే మీరు కేంద్రం మీద ప్రెషర్ పెట్టండి బాబు, పెట్టేసి ఆ 3 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అందులో 2-3 బిల్లులు, ఒక 2 బిల్లులైనా క్లియర్ చేయించండి, కొంత దీనికి వెయిటేజ్ వస్తుంది. మా 9th షెడ్యూల్లో పెట్టించగలిగితే మరీ మంచిది. కేంద్రంలో డౌట్స్ క్లియర్ చేసి బిల్లు ఆమోదిస్తే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నామండి, ఈ జీవోల ద్వారా మనకు రిజర్వేషన్లు రావు. ఇవి తాత్కాలిక జీవోలతో ఉపయోగం లేదని ఆంధ్రజ్యోతి పత్రికలో నేను జూలైలో ఒక ఆర్టికల్ రాసిన. జూలైలో, ఇవాళ మనం అక్టోబర్లో ఉన్నాం. సో అది ఆల్రెడీ తాత్కాలిక జీవోలు మళ్ళీసారి బీసీలను మోసగించడానికే తప్ప ఎందుకు పనికిరావు అని చెప్పి స్పెసిఫిక్గా నేను రాసిన. సో ఆంధ్రజ్యోతిలో. సో అదే చెప్తున్నాం మేము మొదటి నుంచి కూడా, మీకు ఈ జీవోలతో లాభం లేదు. మనకు శాశ్వతంగా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే 9th షెడ్యూల్లో పెట్టండి. 9th షెడ్యూల్లో పెట్టకుండా మీరు ఏది మాట్లాడినా తప్పే. కొన్ని బీసీ సంఘాలు కూడా జీవోలు ఇస్తే చాలు మాకు సరిపోతుందని జీవో ఇయ్యంగానే పోయి సన్మానాలు రకరకాలు చేసి, సరే వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ ఆ లెవెల్లో ఉండొచ్చు. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలే. అదే అందరూ మన బీసీలే కాబట్టి వాళ్ళు కూడా బీసీలకు 42% రావాలని కోరుకున్నోలే కాబట్టి సరే చేస్తే చేసినట్లు తప్పేం లేదు. కానీ బట్ అర్థం చేసుకుని పోండి అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు చెప్పినాం అందరం 42% 9th షెడ్యూల్ ద్వారానే అని చెప్పేసి ఆ రోజు నుంచి మనం పోరాడి ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఉండేది. కొందరు పోయేసి మేము జీవోల ద్వారా కూడా సాధ్యమవుతుంది అనే వరకే దాన్ని ఇప్పుడు ఏమైంది, హైకోర్టు నిన్న ఏం చేసింది, స్టే ఇచ్చింది. ఇంకా మళ్ళీ ఇంకా ఫైనల్ ఇయరింగ్ ఏం జరుగుద్ది అనేది మనకు క్లారిటీ ఉంది దానిపైన. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే 9th షెడ్యూల్ ద్వారానే మనం పోదాం. ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం, అన్ని సంఘాలను కలుసుకుందాం, దానికి ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రాసుకుందాం. ఎవరిది వాడు ఇండివిజువల్గా స్టేట్మెంట్ ఇచ్చేసి నేను పోతా అంటే మళ్ళీ మన అందరం కలిసి ఎవరు క్రాస్ పర్పస్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు క్రాస్ పర్పస్లో పనిచేస్తే మళ్ళీ వేలెక్కల పడతాం. సో అందరం కలిసి సంయుక్తంగా పనిచేసుకొని రేపు ముందుకు పోతే 100% రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మధ్యలో అటు ఇటు కాకుంటున్న బీఆర్ఎస్ పార్టీని కానీ వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టడానికి వీలుంటుంది. బీసీ వాదాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి వీలు. పార్టీలలో ఉన్న బీసీ నాయకులు కూడా ఎవరు ఇంకా అంత అంటే ఏ పార్టీకి సంబంధించి వాళ్ళే చెప్పుకుంటారు తప్ప ఓవరాల్గా బీసీలకు 100% రైట్. ఇంకా వాళ్ళు పార్టీ లైన్ దాటి బయట మాట్లాడతలేరు. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటాం తప్ప ఇంకేం మాట్లాడడం వాళ్ళు లేదు. ఇవాళ భారతదేశంలో అరే బాబు రిజర్వేషన్లు రావాలంటే బీసీలకు అనేకమైన వ్యయ ప్రయాసాలకు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సామాజిక న్యాయం బీసీలుగా ఊరికే రాలే. 1993 వరకు కేంద్రంలో బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు. 2006 వరకు విద్యా సంస్థల్లో కేంద్రంలో రిజర్వేషన్లు లేవు. సో 2006 అంటే అది కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చినాక 2008 నుంచి అది అమలవుతుంది. అంటే రాష్ట్రం ఈ దేశంలో బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ రావడానికి 46 సంవత్సరాలు పట్టింది. విద్యలో రిజర్వేషన్లు రావడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 60 సంవత్సరాలు పట్టింది. 50% సీలింగ్ అనగానే కోర్టులు వచ్చేసి టకిమని 50%. అరే ఎక్కడుందా రాజ్యాంగంలో చూపించారు అదే 50% సీలింగు? మీరెందుకు పెడతారు దానికి బీసీలకు సంబంధించి? అంటే ప్రశ్నించడానికి బీసీలలో ఇవాళ ఆ చైతన్యం వచ్చింది కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఉద్యమం ఇంకా విస్తృతమవుతుంది, ఉధృత రూపం దాలుస్తుంది. ఖచ్చితంగా బీసీలు తమ విజయం సాధిస్తారు. పార్టీలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ లోపాయికార అండర్స్టాండింగ్ ఉందో కానీ వాళ్ళు అడ్డుపడుతున్నారనే విషయాన్ని ప్రధానంగా చెప్పలేకపోతుంది. అది ప్రాబ్లం.
ఓకే సార్, మరి చిరంజీవి గారు సార్ మాటలలో మనం విన్నాం. ఖచ్చితంగా రేపు గ్రామాలలో ఉన్న బీసీలందరూ కూడా అసలు మనకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ పక్షాన నిలబడాలి. ఖచ్చితంగా బీసీలకు ఇంకా ఈ రాష్ట్రంలో పార్టీలు రావాల్సిన అవసరం ఉందని సార్ గారి మాటలలో చెప్పినాం. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బాగా ఒత్తిడి తేలేకపోతున్నది, మరి ఈ విషయంపై సారు మనకు వివరంగా చెప్పడం జరిగింది. మరొక ముఖ్య అతిథి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఒట్టే జానయ్య గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ. మరి జానయ్య గారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా బీసీలకు ఈ పార్టీలతోటి న్యాయం జరుగుతుందా? మరి నిన్న 42% రిజర్వేషన్లపై స్టే ఇచ్చారు. మరి చాలామంది గ్రామాలలో ఇప్పటికి కూడా సిద్ధమైపోయారు, మాకు 42% రిజర్వేషన్ వచ్చిందని. మరి మీరు టీఆర్పీ పార్టీగా మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? ముందుగా మాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూర్ణచంద్రరావు సార్ గారికి, అదేవిధంగా చిరంజీవి సార్ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ శాసన మండలిలో ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఆనాడే ఆ జీవో తీసిన రోజు, చట్టం చేసిన రోజు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రోజు ఓపెన్ గా అక్కడ ఉండబడినటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలతోని మాట్లాడిన సందర్భంలో వాళ్ళు వాదించడం జరిగింది. ఈ జీవోతోని, ఈ ఆర్డినెన్స్ తోని ఈ 42% రిజర్వేషన్ వస్తాయనే నమ్మకం మీకుంటే మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి సార్ అని ఆ రోజే మాట్లాడు. అంటే ఈ జీవోతోని, ఈ ఆర్డినెన్స్ తోని ఏ రకమైనటువంటి మోసం జరగబోతుందని ముందే పసిగట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ముందుగా మీ ద్వారా ఈ సమాజానికి అది గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 1952 నుండి కాకా కాలేకర్ కమిషన్ దగ్గర నుండి మొదలు పెడితే, ఆనాడు ఉండబడినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కానీ మొదలు పెడితే ఈనాటి రేవంత్ రెడ్డి గారు వరకు కూడా అనేక పర్యాయాలు మా బీసీల కోసం అనేక సందర్భాల్లో పెద్దలు పులిజాల శివశంకర్ గారు కావచ్చు, పుంజాల శివశంకర్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది ఏ రకంగా ఈ జాతికి ఏదో ఒకటి చేసుకోవాలనేటటువంటి ఆరాటంతో అనేక సందర్భాల్లో ఆ యొక్క బీసీల మీద కమిషన్ల ద్వారా తీసుకొస్తా ఉండి, వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని కోర్టులో తీసుకుపోగానే కోర్టులో వీళ్ళు రద్దు చేయడం అనే పరంపర వాళ్ళని కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు చేసింది కాదు, వీళ్ళ వారసత్వం అంతా కొనసాగింపుకు వస్తా ఉంది. కాబట్టి మేమేమంటా ఉన్నామంటే, ఇవాళ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలు. ఆ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల అవకాశాల కోసం, అగ్రవర్ణాలని అధికారంలో కూర్చోబెట్టడం కోసం, ఆ వర్గాలకు మేలు జరగడం కోసం చేసేటటువంటి పార్టీలు. కాబట్టి వాళ్ళతో బీసీలకు జరుగుతుంది అనేటటువంటి నమ్మకం మాకు లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల కోసం, బీసీలను సెంట్రిక్ గా చేసుకొని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఈ పార్టీలు ఇవాళ అధికారాన్ని అనుభవిస్తున్నట్టు ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఇవాళ తీన్మార్ మల్లన్న గారు విశ్లేషించి చెప్పిన రోజు వాళ్ళందరూ పక్కనే ఉంది. నిజంగా వస్తుందన్న రోజు వాళ్ళు వస్తుందని అనుకుంటే వారు ఆ రోజు చెప్పాలి, ఖచ్చితంగా మేము తీసుకొస్తామని. చెప్పకపోగా సైడ్ అయిపోయాడు. అంటే ఇక్కడ ఉండబడినటువంటి మెజారిటీ ప్రజల్ని ఓట్ల కోసం ఏదైతే మొన్న 2023 ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా, మరి అప్పుడు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తేనైనా మా బతుకులు మారుతాయేమో అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఉద్యమంలో మరి కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఖజానాని ఈ రాష్ట్రం మీద పడి పంది కుక్కల మాదిరిగా మెక్కి ఈ రాష్ట్ర ఖజానా అంతా దోసుకొని తప్ప ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా అందించలేదనేటటువంటి ఆలోచనకు వచ్చినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు ఇక ప్రత్యామ్నాయంగా ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయాలకు ఇస్తామని చెప్పినటువంటి మాట కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటిది కావచ్చు, కాంట్రాక్టుల్లో ఇస్తున్నటువంటిది కావచ్చు, ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి అసెంబ్లీకి పంపించేటువంటి అవకాశం, వీటన్నిటిని నమ్మి తీన్మార్ మల్లన్న గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించినటువంటి వాస్తవం. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పాత పద్ధతిలోనే ఆ పార్టీ గతంలో ఏ రకమైనటువంటి కుట్రలు చేసిందో అదే కుట్రలు కొనసాగింపుగా చేస్తా ఉందని తెలుసుకొని ఏదైతే కులగణనలో చేసినటువంటి తప్పుల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలను తక్కువ చేసి వాళ్ళ యొక్క అగ్రవర్ణాలని పెంచి చూపించినటువంటి సందర్భంలో ఆ పార్టీని విభేదించే పార్టీ చేసిన తప్పులని బయటికి తీసుకొచ్చి సమాజం ముందు పెట్టిన సందర్భంలో పార్టీ జానన్న గారు
రామలింగం గారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కొట్టేసింది, అదొక విషయం అయితే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోస్టులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంటాయి కదా, మరి ఆ ప్రాతిపదికన కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటారు? అదే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర మా ప్రజలు గమనించలేదు. వాళ్ళ చేతుల్లో ఉండబడినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇంకా వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి మా ఎంప్లాయీస్, బీసీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇవి విద్యా ఉద్యోగ రాజకీయాల అవసరాలు ఇప్పటివరకు నిన్న భర్తీ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి వాటిలలో వాళ్ళ చేతులలో ఉన్నాయి. వాటిల్లో కోట్ల కేసుల్లో ఎవరు అడ్డంకి లేదు. అక్కడ మాత్రం ఈ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఇది రానటువంటి స్థానిక సంస్థలని ముందర పెట్టుకొని మా బీసీలలో ఉండబడినటువంటి మంత్రివర్గాన్ని అందరినీ కూడా ఇవాళ ఢిల్లీకి పంపించి, హైకోర్టుకు పంపించి, సుప్రీంకోర్టుకు పంపించి మీ జాతుల కోసం మేము బాగా కష్టపడుతున్నామని వాళ్ళు కష్టపడుతున్నటువంటి విధానాన్ని వీళ్ళు మా ముందుకు వచ్చి ఈ ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కళ్ళబొల్లి కబుర్లు ఇంకా ఈ సమాజం గుర్తిస్తలేదు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో అనేక రకాల ఉద్యమాలు వచ్చినాయి. అన్ని ఉద్యమాలు కూడా విజయవంతంగా ముగించుకొని వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. కాబట్టి రామలింగం గారు నేను ఏమంటున్నంటే ఇవాళ వాళ్ళ చేతులు ఉన్నటువంటి ఏపీ ఇవ్వకపోగా ఇవాళ కనీసం హైకోర్టులో మా బీసీలకు సంబంధించిన ఒక అడ్వకేట్ కూడా ఒక పీపీగాను, జీపీగాను, ఒక అడిషనల్ దానిగాను ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావట్లేదు. అంటే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఓట్లను మాత్రమే ఉపయోగించుకొని వాళ్ళకు ఓటర్లుగానే ఉంచేటటువంటి పరిస్థితిని ఈ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అందుకని మేము ఇవాళ ఐక్యమైన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలు ఐక్యమైనరు. అది ఐక్యమైనని తెలిసిన తర్వాత వీళ్ళ నాటకాలు కొంచెం పెంచి వీళ్ళు ఏమంటారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా మేము ఇద్దామని చిత్తశుద్ధితో ఉన్నాం కానీ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. బీజేపీ అయిన ఆ రోజులలోనే వీపీ సింగ్ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ తీసుకొస్తా అన్న రోజు వీపీ సింగ్ గారికి మద్దతు మోసం పెంచుకొని బీసీలకు మోసం చేసినటువంటి బీజేపీ మా సమాజం ఇవాళ ఆలోచించే కాడికి వచ్చింది. అందుకనే ఇవాళ మా మేధావులు ఇవాళ చిరంజీవి సార్ కావచ్చు, పూర్ణచంద్రరావు సార్ కావచ్చు, ఇవాళ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మా సమాజం ఆలకిస్తా ఉంది. అందుకని నేను ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఇవాళ 70-80 ఏళ్ళు జరిగిన దాని మీద రిజర్వేషన్ కోసం ఆ పార్టీల మీద ఒత్తిడి, ఈ పార్టీల మీద ఒత్తిడి కాదు సార్. మీరు మేధావులు మిమ్మల్ని అందరినీ కూడా మా సమాజం ఫాలో అవుతా ఉంది. కాబట్టి మన ఓటు చైతన్యాన్ని మన ప్రజల్లో కల్పించుకుంటే మనకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మా పార్టీ వాళ్ళ రాజ్యాధికార పార్టీ వాళ్ళ ప్రజల్లోకి వచ్చింది. మా ఓటు మనమే వేసుకుంటే మనం అధికారంలోకి పోయిన తర్వాత మన జాతులకు ఇవాళ 1,00,000 కోట్ల బడ్జెట్ తోని మొట్టమొదటి తీర్మానం మీ వరంగల్లో మా మొదటి రాజ్యాధికార పార్టీ మా స్టేట్ కమిటీ మీటింగ్ అయిన సందర్భంలో గొప్ప నిర్ణయాలు చేసినాం. అందులో మొట్టమొదటగా బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్, దాంతో విద్య, ఉద్యోగ, రాజకీయాలు అన్నింటిలో కూడా అవకాశాలు కల్పించుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇంకా బీసీలలో ఉండబడినటువంటి వెనుకబడిన వర్గాలకు మరి వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళకు స్థలం లేనటువంటి నిరుపేద కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచేటటువంటి కార్యక్రమం, మాతో పాటు ఎస్సీ ఎస్టీలు గతంలో ఇచ్చినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరి బీసీలను కూడా చేస్తా ఉన్నాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు వాటాలు కేటాయించడం అంటే ఒక గొప్ప ఆలోచనతోని వాళ్ళ మా పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని మా పార్టీని ఫాలో అవుతా ఉంది. ఇవాళ నిన్న జరిగిన దాని మీద రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్వచ్ఛందంగా ఆ యొక్క బంద్లో పార్టిసిపేట్ చేయడం అనేది మా విజయవంతానికి, మా పార్టీ భవిష్యత్తుకు ఒక పునాదిగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి రామలింగం గారు ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి మీడియాలు కావచ్చు, ఇంకా వేరే అన్ని కూడా వాళ్ళ అగ్రవర్ణాల చేతిలో ఉండి ఈ సమాచారం మా చేతులు మా జాతులకు చేరట్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళ సోషల్ మీడియాలో మా జాతులు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి. మల్లన్న గారు డే 1 నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నటువంటి విషయం ఇవాళ నిరూపించింది. అంటే మల్లన్న గారికి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. కాబట్టి మేము ఏమంటా ఉన్నాం అంటే మీకు ఈ జాతులకు మేలు చేసేటటువంటి చిత్తశుద్ధి లేనప్పుడు ఈ తప్పుడు జీవోలు ఇచ్చినటువంటి మీరు తప్పుకొని బేషరతుగా రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా వాళ్ళు తెచ్చినటువంటి తప్పుడు జీవో మీద ఎలాంటి సంభాషణ చేయకుండా నోరు మూసుకొని కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, మరి వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని స్వాగతిస్తున్నారు. తప్పుడు జీవో అని తెలిసి కూడా స్వాగతిస్తున్నామని చెప్పడాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ 3 పార్టీలు కూడా ఇవాళ బీసీ వ్యతిరేకులుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ పార్టీలలో ఉన్నటువంటి బీసీ వర్గాలు
ఇవాళ మేము ఇక్కడ 8 మందిని పార్లమెంట్ పంపకపోతే కేంద్రంలో అధికారం బీజేపీలో ఉండేది కాదు. ఇవాళ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేకపోతే రాష్ట్రంలో అధికారం మా ఓట్లతోనే అధికారంలోకి వచ్చినాక మా మేలు కోసం మా బాగు కోసం పనిచేయనటువంటి పార్టీలలో మన బీసీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరున్నా రాజీనామా చేసి బయటకు వచ్చి మన హక్కులు కాపాడుకోవడం కోసం మనం ఐక్యంగా ముందుకు పోదాం. మా భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని తీసుకుపోయి పార్లమెంట్ లో అసెంబ్లీలో కూర్చోబెట్టడం మా బీసీ ప్రజల యొక్క బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ సమాజం అంతా కూడా రాజీనామా చేసి రావాలి. లేని పక్షంలో ఈ బీసీ సమాజం మిమ్మల్ని బీసీలు కాకుండా బీసీలకు ద్రోహులుగా చిత్రీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామలింగం గారు. థ్యాంక్ యూ జానయ్య గారు. మరి జానయ్య గారి మాటల్లో మనం ఇప్పుడు విన్నాం. ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా బయటికి రావాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన గలం విప్పాలని జానయ్య గారి మాటల్లో విన్నాం. ఇది ఈనాటి అధికారం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం.